రంగారెడ్డి జిల్లాలో బాయిలర్ పేలి ఘోర ప్రమాదం సంభవించింది. ఫరూక్ నగర్ మండలం బూర్గుల గ్రామ సమీపంలో ఉన్న సౌత్ గ్లాస్ పరిశ్రమలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 3 కార్మికులు చనిపోగా పలువురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కంపెనీలో కార్మికులు పనిచేస్తుండగా బాయిలర్ పేలడంతో ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, బాయిలర్ ఎలా పేలింది, అక్కడ కార్మికులు ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయినట్లుగా తెలుస్తోంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, బాయిలర్ పేలడానికి కారణాలేంటి, కార్మికులు ఇప్పటి వరకు ఎంతవరకు చనిపోయినట్లు తెలుస్తోంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బూర్గుల గ్రామ శివార్లో ఉన్నటువంటి సౌత్ గ్లాస్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా దీంట్లో ఉన్నటువంటి బాయిలర్లు పేరడంతో ఈ యొక్క అగ్ని ప్రమాదం చోటు చేస్తున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, దాంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఆ సమయంలో లోపల ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. మొత్తంగా దాదాపు 15 మందికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. దాంట్లో 3 చనిపోయినట్లుగా కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి లోపల నుంచి బయటకు వచ్చిన కార్మికులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే క్షతగాత్రులను అయితే స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్కు మరియు అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులకు కూడా తరలించినటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. మొత్తం కూడా ఒక భయాందోళనక వాతావరణం, గందరగోళమైనటువంటి వాతావరణం అయితే అక్కడ కనిపిస్తుంది. అసలు ఆ సౌత్ గ్లాస్ పరిశ్రమకు సంబంధించి ఆ టైంలో ఆ షిఫ్ట్ కు సంబంధించి లోపల ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు, ఎవరెవరు ఆ లోపల ఉండిపోయారు అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ పేలుడు సంభవించినమ్మడే పూర్తి స్థాయిలో అగ్నికిలకలు ఎగిసిపడడంతో ఎవరికి వారు భయంతో పూర్తి స్థాయిలో పరుగులు తీసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మనం విజువల్స్ లో చూసినట్లు పేలుడు ఎంత తీవ్ర స్థాయిలో ఉందో కూడా క్లియర్ గా గమనించవచ్చు. ఎందుకంటే మొత్తంగా అక్కడ ఆ కంపెనీకి సంబంధించినటువంటి గోడలు కూలడంతో పాటు అక్కడ చనిపోయినటువంటి డెడ్ బాడీలను కూడా మనం గమనించవచ్చు. దాదాపు అక్కడ 3 చనిపోయినట్టుగా కూడా ఇప్పటికైతే ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ వస్తుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, అదేవిధంగా అగ్నిమాపక శాఖ సిబ్బంది కూడా అవుటిన అక్కడికి చేరుకున్నారు. ప్రమాదానికి సంబంధించి ఆ ప్రమాద సమయం లోపల ఉన్న వారిని అందరినీ కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎగిసి పడుతున్నటువంటి మంటలను ఫైర్ ఇంజన్ల సాయంతో అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ భారీ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఇంకా ఎవరెవరు లోపల ఉన్నారు దానికి సంబంధించినటువంటి ఒక లిస్ట్ రావాల్సింది. ఎందుకంటే ఈ పరిశ్రమల్లో అన్ని కూడా ఫస్ట్ డే షిఫ్ట్, హాఫ్ షిఫ్ట్, ఫుల్ నైట్ అంటే ఈ 3 షిఫ్ట్ల ద్వారా కూడా ఒక్కొక్క షిఫ్ట్ లో కొంతమంది పనిచేసే విధంగా కూడా ఈ యొక్క ఈ పరిశ్రమల్లో కూడా రూపుదిద్దుకొని ఉంటుంది. మరి ఈ షిఫ్ట్ కి సంబంధించి ఆ షిఫ్ట్ లో ఎంతమంది పనిచేస్తున్నారు, వారంతా ఎక్కడికి చెందిన వారు, అంటే బీహార్ కు సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి ఇక్కడే పనిచేస్తుంటారు, వారెవరైనా ఉన్నారా, స్థానికంగా చుట్టుపక్కల ఉన్నవారు మాత్రం ఉపాధి కోసం ఆ పరిశ్రమలను ఆశ్రయిస్తుంటారు. ఈ క్రమంలో లోపల ఉన్నవారి పరిస్థితి ఏ విధంగా ఉన్నది మాత్రం ఇప్పటికైతే తెలియరాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇప్పటికైతే 3 చనిపోయినటువంటి పరిస్థితి. గతంలో కూడా ఇట్లాంటి సంఘటన రంగారెడ్డి జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. అప్పుడు తీవ్ర గాయాలతో పూర్తి స్థాయిలో బయటపడినప్పటికీ ఈసారి మాత్రం 3 మృత్యువాత పడడంతో ఒక్కసారిగా స్థానికంగా అయితే అక్కడ కార్మికులు పనిచేస్తున్న టైంలో ఈ బాయిలర్ పేలినట్లుగా తెలుస్తోంది. అయితే ముందు జాగ్రత్తలు ఏం తీసుకోలేదా ఆ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు? ప్రియా, వాస్తవంగా ఈ షాద్నగర్ సమీప ప్రాంతంలో దాదాపు 100ల సంఖ్యలో కూడా పరిశ్రమలు ఉంటాయి. చాలా రకాలైనటువంటి పరిశ్రమలు ఉంటాయి. చాలా కాలంగా కూడా దీనిపైన అధికారులు పూర్తి స్థాయిలో సేఫ్టీ మెజర్మెంట్ పాటించాలి, ఖచ్చితంగా ప్రమాదాలకు గురి కాకుండా అన్ని సూచనలు, జాగ్రత్తలు పాటించాలని చెప్తూ వస్తున్నప్పటికీ నిబంధనలు తుంగలో తొక్కి వీరంతా కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వస్తుంటారు. ఈ క్రమంలోనే ఇట్లాంటి ఘటన దాదాపు 2-3 చోట్ల కూడా చోటు చేసుకుంది. ఆ టైంకు మాత్రమే అధికారులు హడావుడి చేస్తారు. ఆ తర్వాత దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించకపోవడం, యాజమాన్యాలు కూడా ఆడిందే ఆట పాడిందే పాటగా కూడా పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో ఇట్లాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఇవంతా కూడా సౌత్ అంటే ఈ పరిశ్రమలన్నీ కూడా పూర్తిగా లోపల బాగా
వేడితో కూడుకున్నటువంటి పరిస్థితి కావచ్చు. ఒక్కోసారి ఆ బాయిలర్లు అనేటివి కూడా చాలా వేడైన క్రమంలోనే ఈ ప్రమాద ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి దీని మీద ఒక టెక్నీషియన్ కావచ్చు, మిగతా వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో దీని మీద దృష్టి సారించాలి, దీన్ని ప్రత్యేకంగా గమనిస్తూ రావాలి. లేదంటే మాత్రం ఇట్లాంటి సంఘటనలే చోటు చేసుకుంటాయి. ఇట్లాంటివి పాటించుకోకపోవడం వల్లనే ఇట్లాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పి స్థానికంగా ఉన్న వాళ్ళు చాలా సందర్భాల్లో పూర్తి స్థాయిలో సీరియస్ అయినటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపించింది. మరి ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్ లో బాయిలర్లు అనేది కూడా భారీగా ఉంటాయి, అదేవిధంగా బాగా వేడితో ఉండడంతో ఇవి పగిలిపోయినట్టుగా తెలుస్తున్నాయి. ఆ క్రమంలో అక్కడ పనిచేస్తున్న వారు, చుట్టుపక్కల ఉన్న వారైతే శరీర భాగాలన్నీ కూడా చాలా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి అయితే అక్కడ ఓవరాల్ గా కనిపిస్తుంది. మొత్తంగా అయితే మరికొద్ది సేపట్లో లోపల ఎంతమంది ఉన్నారు, ఇంకెవరైనా చనిపోయారా, లోపల చిక్కుకున్న వారి పూర్తి వివరాలను అయితే బయటికి వెల్లడిస్తామని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి పరిశ్రమకు సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, అదేవిధంగా పోలీసులు కావచ్చు, వీరంతా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. ప్రియ, ఏది ఏమైనప్పటికీ బాయిలర్లు పేరడంతో ఒక్కసారిగా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఇంకేమైనా లోపల పేలుడుకు సంబంధించినటువంటి యంత్రాలు ఉన్నాయా, ఒకవేళ అవి పేలితే చుట్టుపక్కల పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చుట్టుపక్కల ఊరిని ఉన్న వారిని అప్రమత్తంతో ఉంచుతూ పూర్తి స్థాయిలో వారికి జాగ్రత్తలు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. ఒక్కసారిగా అదంతా కూడా భయాందోళనకమైనటువంటి వాతావరణంతో నిండిపోయినటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. ప్రియా.